ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలపై స్పీడ్ పెంచారు. తనకున్న బాధ్యతల్ని పర్ఫెక్ట్ గా నిర్వర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి 2 నెలలు అధ్యయనానికే పరిమితమైన పవన్ తదుపరి నుంచి యాక్షన్లోకి దిగారు. తన శాఖ పరిధిలో ఒకేసారి గ్రామ సభల్ని నిర్వహించి రికార్డు సృష్టించేలాగా చేశారు. ఇప్పుడు మరో కార్యక్రమానికి పవన్ రెడీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కు కేటాయించిన శాఖల్లో పంచాయతీరాజ్, అటవీ శాఖలు కీలకమైనవి. తొలుత పంచాయతీ తీర్లపై దృష్టి పెట్టిన పవన్ గ్రామీణ స్థాయిలో పనులు పరుగులు పెట్టేలాగా, గ్రామ సమస్యలు పట్టేలాగా ఆయన గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఈ ఆలోచన పవన్దే. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. పవన్ ఆలోచనల మేరకు గ్రామ సభలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో చంద్రబాబు వివరించారు. తద్వారా ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, త్రాగునీరు, మురుగు కాల్వల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. మరి ముఖ్యంగా దశాబ్ద కాలంగా గ్రామీణులను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామీణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలు చెప్పుకొచ్చారు. మొత్తానికి గ్రామీణ ప్రాంతాలకు ఈ సభలు ఊపిరిలూదాయి. గ్రామ సభలు సక్సెస్ కావడంతో మరో కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ రెడీ అయ్యారు. అదే వన మహోత్సవం. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 30వ తేదీన జరగనున్న వన మహోత్సవంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగర వనాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేడుకలాగా చేయనున్నారు. ఇప్పటికే నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాలను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50 నగర వనాల అభివృద్ధికి వేగంగా పనులు సాగుతున్నాయి. వీటిని వేగంగా పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన అటవీ, పంచాయతీరాజ్, పర్యావరణ శాఖల విషయంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వేరే విషయాలపై దృష్టి పెట్టకుండా పూర్తిగా తన శాఖపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి ప్రత్యేకంగా వచ్చే హరిత అభివృద్ధి నిధులను వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఈ నిధులను వేరే పనులకు వినియోగించిందని పవన్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు హరిత వనాలను పెంచడం ద్వారా రాష్ట్రంలో కాలుష్యం తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలన్నది పవన్ ఆలోచనగా ఉంది. మొత్తానికి ఈ నెల 30న మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్. పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ సంస్థలు, అధికారులు పాల్గొనాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇక డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు ఈ నెల 30న జరిగే వన మహోత్సవ కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లను చేసే పనిలో నిమగ్నమయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.